జలాశయం నుండి సాగునీటిని విడుదల చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి రైతులకు సాగునీటి కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని పెద్దగెడ్డ జలాశయం నుండి రాష్ట్ర గిరిజన సంక్షేమ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి శనివారం సాగునీటిని విడుదల చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి జలాశయం గేట్లను ఎత్తి కాలువల్లోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎలాంటి సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలియజేశారు. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుని రైతులు అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. పెద్దగడ్డ జలాశయం నుండి విడుదలైన సాగునీటితో పాచిపెంట మండలంతో పాటు పరిసర ప్రాంతాల వ్యవసాయ భూములకు నీరు అందనుండడంతో రైతులు సకాలంలో పంటల సాగు ప్రారంభించే అవకాశం లభించనుంది. సాగునీటి పంపిణీ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేసి ప్రతి ఆయకట్టు రైతుకు నీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జలాశయాల నిర్వహణ, కాలువల మరమ్మతులు, నీటి వినియోగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, రైతుల అవసరాలకు అనుగుణంగా సాగునీటి సరఫరా నిరంతరం కొనసాగించేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.